యూడేజ్ ప్లస్లో చాలా మండలాల్లో రిపీటర్స్ అని మనకు కనిపిస్తున్నారు. ఆ రిపీటర్స్ని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. స్టూడెంట్ మాడ్యూల్లో మనం ఎంటర్ అవుతున్నప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసుకొని గో కొట్టినట్లయితే మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇలాగా వస్తుంది. ఇక్కడ మనం ఏ స్కూల్లో అయితే రిపీటర్ని ఎడిట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ యొక్క డైస్ కోడ్ పాస్వర్డ్తో ఎంటర్ అవుదాం. ఇప్పుడు పాస్వర్డ్ని ఎంటర్ చేద్దాం. ఈ విధంగా మనకి లాగిన్ అయిన తర్వాత వస్తుంది. అక్కడ 2023-24 అకాడమిక్ ఇయర్ని వెళ్ళి ఇక్కడ మనకి రిపీటర్స్ ఎక్కడ మనకి కనిపించరు. మనం లిస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్స్ అని ఉంది చూసారు. ఇక్కడ పైనుంచి డాష్బోర్డ్ కింద స్కూల్ ప్రొఫైల్ కిందన లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అక్కడ మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి స్కూల్లో ఉన్న పిల్లలందరూ కూడా కనిపిస్తారు. టోటల్ ఎన్రోల్మెంట్, టోటల్ బాయ్స్, టోటల్ గర్ల్స్, టోటల్ ట్రాన్స్జెండర్, రిపీటర్స్. ఈ రిపీటర్స్ అని ఎక్కడైతే కనిపిస్తుందో ఇక్కడ 0 ఉంటే ప్రాబ్లం లేదు. ఎక్కడైతే ఇక్కడ 2 ఉన్నారని చూపిస్తుంది కాబట్టి వాళ్ళని క్లిక్ చేద్దాం. ఇక్కడ క్లిక్ చేద్దాం. ఇక్కడ ఈ స్కూల్లో 2 మనకి కనిపిస్తున్నారు రిపీటర్స్ కింద. వీళ్ళ యొక్క క్లాసు, సెక్షను, పెన్ నెంబర్ని ఒక దగ్గర రాసుకొని సో ఇప్పుడు మనం 6th Aలో ఉన్నటువంటి ఈ అబ్బాయి యొక్క పెన్ నెంబర్ని కాపీ చేస్తున్నాం. స్కూల్ డాష్బోర్డ్లోకి వెళ్ళి 6th A క్లిక్ చేస్తాం. ఇక్కడ మొత్తం అందరి పిల్లలు వస్తారు. అన్నీ కంప్లీట్ అయినట్టు కనిపిస్తాయి. ఆ అబ్బాయిని మనం ఇక్కడ పైన సెర్చ్ బాక్స్లోని ఆ పెన్ నెంబర్ని కొట్టినట్లయితే ఆ అబ్బాయి మనకి కనిపిస్తాడు. ఇక్కడ జీపీ, ఈపీ, ఎఫ్పీ తర్వాత ఉన్నటువంటి ఇక్కడ ఐ సింబల్ ఉన్నటువంటి ఐకాన్ని మనం క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ 1, 2, 3 పైన హెడ్డింగ్స్ ఉన్నాయి చూసారా. ఫస్ట్ది జనరల్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా. రెండవదైన ఎన్రోల్మెంట్ డీటెయిల్స్ మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు ఆల్రెడీ అప్డేట్ అయిపోయింది కాబట్టి అన్ని డీటెయిల్స్ మనకు కనిపిస్తాయి. ఇక్కడ చూసారా 4.2.5Bలో 6th క్లాస్ అని ఉంది. సో ఆ అబ్బాయి ఆల్రెడీ 6th క్లాస్లోనే ఉన్నాడు. ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ కూడా, లాస్ట్ అకాడమిక్ ఇయర్ కూడా 6th క్లాస్ ఉంది. అందువల్లనే ఈ అబ్బాయి మనకి రిపీటర్గా కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి 5th క్లాస్ అని మనం అప్డేట్ చేసుకోవాలి. 5th క్లాస్ పెట్టినట్టు ఇక్కడ గ్రీన్ కలర్కి వస్తుంది. వెంటనే ఈ అబ్బాయిని మనం సేవ్ చేసుకోవాలి. ఎన్రోల్మెంట్ డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అనే వచ్చింది. సో అక్కడతో ఈ అబ్బాయిని అప్డేట్ చేయడం పూర్తయింది. కానీ మనం డాష్బోర్డ్లోకి వెళ్ళి మళ్ళీ ఆ అబ్బాయిని చూసినట్లయితే ఆ అబ్బాయి మనకి రిపీటర్స్లోనే ఉంటాడు. కానీ లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్కి వెళ్ళి రిపీటర్స్ని చూసారా, ఇక్కడ 2 మాత్రమే ఉంది. ఇది మనకి యూడైస్ సర్వర్ అప్డేట్ అవుతుంది ఎవ్రీ 6 అవర్స్కి. అప్డేట్ అయిన తర్వాత మాత్రమే వీళ్ళు రిపీటర్స్ నుంచి వెళ్ళిపోతారు. రెగ్యులర్గా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. అక్కడితో ఈ విధంగా మనం రిపీటర్స్ని క్లోజ్ చేసుకోవాలండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.